ఇప్పుడు మనము భారత రాజ్యాంగంలోని కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్మాణము, అధికారాల గురించి చర్చించబోతూ అందరికీ హృదయపూర్వక స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటూ, దీని గురించి చర్చించే ముందు భారతదేశం ప్రజాస్వామ్య దేశం అని మనకు తెలిసిన విధమైన అయితే ఎటువంటి ప్రజాస్వామ్య దేశం, మనం ఏ తరహా ప్రజాస్వామ్యాన్ని మనం స్వీకరించామంటే ఇందులో రెండు రకాలైనటువంటి ప్రజాస్వామ్యాలు ఉన్నాయి. ఒకటి పార్లమెంటరీ తరహా, రెండోది అధ్యక్ష తరహా. పార్లమెంటరీ, అధ్యక్ష తరహా రెండు రకాలు. ఈ పార్లమెంటరీ తరహా అనేది మనం స్వీకరించాలని మన భారత రాజ్యాంగ రచనలో ఎస్ గోపాలస్వామి అయ్యంగారు, అలాగే అల్లాడి కృష్ణస్వామి అయ్యంగారు వంటి మేధావులు పార్లమెంటరీ విధానాన్ని అవలంబించాలని కోరితే, అదే సమయంలో కేఎం మున్సి, కేటీ షా వంటి వాళ్ళు అధ్యక్ష తరహా విధానము తీసుకుందామని చెప్పేసి చర్చించిన తర్వాత చివరికి పార్లమెంటరీ విధానాన్నే మనం స్వీకరించడం జరిగింది. అయితే ఈ పార్లమెంటరీ తరహా విధానం యొక్క లక్షణాలు ఏమిటి అంటే, ఇది శాసన కార్యనిర్వాహక శాఖల మధ్య సంబంధము ఉన్నటువంటిది. అలాగే ఇది అధికార మిళితం అనమాట. రెండింటి కామన్గా ఉంటాయి, ఒకదానికొకటి అంతర్ సంబంధాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్ కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, ఇండియా కానీ ఇవన్నీ కూడా పార్లమెంటరీ తరహాలోని విధానం కలిగినటువంటివి దేశాలు. అంటే ఏమిటిది? శాసన కార్యనిర్వాహక శాఖల మధ్య సంబంధాలు, అధికారాలు మిళితమై ఉంటాయి, ఒకదానికొకటి సంబంధాలు ఉంటాయి. అలాగే ఇక్కడ రాష్ట్రపతి, ప్రధానమంత్రి కీలకం. ఇక్కడ రాష్ట్రపతి అన్నది నామమాత్రము, అలాగే వాస్తవాధిపతి ప్రధానమంత్రి, ఇది మరో కీలకమైనటువంటి లక్షణము. అలాగే పార్లమెంటు, మంత్రి మండలి సమిష్టి బాధ్యత వహిస్తుంది పార్లమెంటుకి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ప్రధాని మంత్రిమండలి ఏదైతే ఉందో వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు, సంయుక్తంగా అయితే లోక్సభకి బాధ్యత వహిస్తారు, గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రధానమంత్రి, కేబినెట్లు దీనిలో కీలకం కాబట్టి ఇది కేబినెట్ ప్రభుత్వం అని పిలుస్తారు. ఇక్కడ సెప్టెంబర్ 15 అనేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినము. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవంగా జరుపుకోమని మనకు యుఎన్ఓ ప్రకటించింది. సెప్టెంబర్ 15 అంటే పార్లమెంటరీ తరహా వ్యవస్థ సంబంధించిన లక్షణాలు చాలా ఈజీ. ఎందుకంటే శాసన కార్యనిర్వాహక శాఖలు రెండింటి కూడా అధికారాలు సమ్మిళితమై ఉంటాయి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఉంటారు. కాకపోతే ఇందులో ఒకరు నామమాత్రపు, ఒకలేమో వాస్తవాధినేత. అందరూ సమిష్టిగా బాధ్యత వహిస్తారనే విషయం ఇవన్నీ మనకు తెలిసిన విషయమే, కొత్తగా ఏమీ లేదు. అయితే అధ్యక్ష తరహా విధానానికిలో మనకి ముఖ్యమైన లక్షణాలు ఏమిటనేది మనకి ఇంపార్టెంట్. అందులో ఇక్కడ శాసన నిర్మాణ శాఖ వేరు, కార్యనిర్వాహక శాఖ వేరు. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒకదానికొకటి సంబంధం లేనిది. సెపరేషన్ ఆఫ్ పవర్, అధికార పృథక్కీకరణ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా కానీ, ఫ్రాన్స్ కానీ. అంటే శాసన నిర్మాణ శాఖకి, కార్యనిర్వాహక శాఖకి సంబంధం ఉండదు కదా. అయితే ఇది అర్జెంటీనా, శ్రీలంక, అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ మంత్రులందరూ కూడా శాసన శాఖలో సభ్యులు కారు, వాళ్ళ బాధ్యత కూడా వహించరు. అలాగే ఇక్కడ సర్వాధిపేత ఒక్కలే, ఎవరంటే అధ్యక్షుడు. మన భారతదేశంకి వచ్చేటప్పుడు ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ రెండు పదవులు ఉన్నాయి. కానీ అమెరికాలో మాత్రము ఒక్క పదవి ఉంది, అది అధ్యక్షుడు, ప్రెసిడెంట్, ఓన్లీ ప్రెసిడెంట్. ప్రైమ్ మినిస్టర్ ఉండదు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే సంయుక్త బాధ్యత ఉండదు, ఎవరికి బాధ్యత వహించాల్సిన అవసరం లేదు, అధ్యక్షులు కానీ లేదా ఆ మంత్రి మండలి కానీ. అలాగే రాజకీయ విజాతీయత, అంటే అధ్యక్షుడు ఎవరైతే ఎన్నుకోబడతారో ప్రజలసే ప్రత్యక్షంగా, ఆ వ్యక్తి తనకు నచ్చిన వారిని వివిధ రంగాల్లో అత్యున్నతమైనటువంటి సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తులని, నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల్ని మంత్రి మండలిలో తీసుకోవచ్చు. అవసరమైతే ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా తీసుకోవచ్చు. అది ఇదో మరో కీలకమైనది. అలాగే మంత్రులు సలహాలు మాత్రమే, ఫైనల్ డెసిషన్ మాత్రము కంపల్సరిగా
మనకి అధ్యక్షుడే తీసుకోవాలి. జస్ట్ సలహాలు ఇవ్వడం వరకే. ఇంకోటి ఏంటంటే నిరోధ సమతుల్యం. ఇక్కడ చాలా కీలకమైనది ఏంటంటే నిరోధ సమతుల్యం. అంటే శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖ, ఇవి 3 శాఖలు ఉన్నాయి. ఈ 3 శాఖలు కూడా ఒకదానికొకటి కంట్రోలింగ్ పవర్ ఉంటుందన్నమాట. అంటే అధ్యక్షుడు తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా కాంగ్రెస్ ఆమోదం పొందాలి. కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటే అధ్యక్షుడు కంపల్సరిగా దాన్ని ఆమోద ముద్ర వేయాలి. ఇక్కడ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సుప్రీంకోర్టు అధికారమైన న్యాయ సమీక్ష ద్వారా ఇది జరుగుతుంది. అంటే ఒకదానికొకటి కంట్రోలింగ్ పవర్ ఉన్నాయి. అందుకే దీన్ని ఏమని పిలుస్తామంటే నిరోధ సమతుల్యము. అంటే ఒకదాని ఒకటి నిరోధిస్తే, కంట్రోల్ చేసి నియంత్రిస్తుంది అన్నమాట. ఇదే అధ్యక్ష తరహా. అయితే మనం ఏ విధానం స్వీకరించామంటే పార్లమెంటరీ తరహా విధానం స్వీకరించాము. అందులో మనం మొట్టమొదటిసారిగా చెప్పుకోవాల్సిన వ్యక్తి కోసం ఎవరు? రాష్ట్రపతి. ఏంటో పదవి? రాష్ట్రపతి గురించి చర్చిద్దాం. రాష్ట్రపతి, భారత రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి విధుల గురించి ఇప్పుడు మనం చర్చించబోతూ, ఇవి 5వ భాగంలోని 52వ అధికారం నుంచి 78వ అధికారం వరకు విస్తరించబడ్డాయి. 5వ భాగము 52 నుంచి 78. రాష్ట్రపతి గురించి వివరించే భాగం ఏదంటే 5. వివరించే ప్రకరణలు ఏవంటే 52 నుంచి 78. ఇక్కడ కేంద్ర కార్యనిర్వాహక శాఖ అనేది కీలకము. భారతదేశంలో మన రాజ్యాంగం ప్రకారము చట్ట శాసనాల్లో కేంద్ర నిర్వాహక శాఖ, కేంద్ర నిర్వాహక శాఖ అంటే ఎవరు? కేంద్ర నిర్వాహక శాఖ అంటే ఎవరు? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రి మండలి, అలాగే అటార్నీ జనరల్. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, మంత్రి మండలి, అడ్వకేట్ జనరల్, వీళ్ళందరూ కలిపితేనే కార్యనిర్వాహక శాఖ. ఈ కార్యనిర్వాహక శాఖకి అధ్యక్షుడు ఎవరు? చైర్మన్ ఎవరు అంటే రాష్ట్రపతి. చాలా కీలకమైనది. కాకపోతే ఇతర నామమాత్రమైనటువంటి అధిపతి మాత్రమే. వాస్తవంగా దీనికి అధిపతి ఎవరు అంటే ప్రధానమంత్రి. ఓకేనా? ఇక్కడ 52వ అధికరణ ఏం సూచిస్తుంది? భారతదేశాన్ని గురించి, భారతదేశానికి రాష్ట్రపతి అంటే దేశానికి రాష్ట్రపతి అన్న అంశము ఏ ప్రకరణం ద్వారా అంటే 52 గుర్తుపెట్టుకోండి. అలాగే 53వ ప్రకరణం దేని గురించి సంబంధించి కేంద్ర కార్యనిర్వాహక అధికారాలు ఎవరికి అప్పచెప్పడం జరిగింది అంటే దీని ప్రకారము రాష్ట్రపతికి. కార్యనిర్వాహక శాఖ అధిపతి ఎవరు? రాష్ట్రపతికి. 53 గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నిక ఎలా చేస్తారు, ఏ చట్టాల ద్వారా చేస్తారు, అసలు మన రాజ్యాంగంలో ఉందా అన్న అంశాలు పక్కన పెడితే 324వ అధికరణ ప్రకారము రాష్ట్రపతి ఎన్నికలని కేంద్ర ఎన్నికల సంఘము నిర్వహిస్తుంది. ఎన్ఈసి, నేషనల్ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ సిఈసి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. కేంద్ర ఎన్నికల సంఘము 324 ప్రకారము ఎన్నికలు నిర్వహిస్తుంది. కాకపోతే 1952లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నికల యొక్క చట్టాన్ని చేయడం జరిగిందండి. రాష్ట్రపతిని ఎలా ఎన్నుకోవాలి, ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకోవాలన్న చట్టం చేసింది ఎప్పుడు అంటే 52. అలాగే 1974లో రాష్ట్రపతి ఎన్నికల నియమావళిని రూపొందించారు. రాష్ట్రపతి ఎన్నికల యొక్క నియమావళిని రూపొందించారు. చాలా కీలకమైనటువంటి ప్రశ్న మనం చెప్తున్నాం. అయితే రాష్ట్రపతి పదవి ఎన్నికలకు ముందు 60 రోజులు అంటే 2 నెలల ముందే ఈ ప్రక్రియ మొదలవుతుంది. అంటే అంతకు ముందు యొక్క పదవీ కాలం ముందే 2 నెలల ముందే ఈ ప్రక్రియ మొదలవుతుంది. చాలా కీలకం. దీనికి రిటర్నింగ్ అధికారిగా ఆర్ఓ ఎవరు ఉంటారంటే లోక్సభ సెక్రటరీ జనరల్ కానీ లేదా రాజ్యసభ సెక్రటరీ జనరల్ కానీ ఒకరి తర్వాత, అర్థమైందా? ఒకరి తర్వాత ఒకసారి లోక్సభ అయితే రెండోసారి రాజ్యసభ. అలాగే మనకి 15వ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ ఎన్నికల సమయంలో లోక్సభ సెక్రటరీ జనరల్ అయినటువంటి అనూప్ మిశ్రాని ఆర్ఓగా ఉంచారనమాట.
అనూప్ మిశ్రా. 15వ రాష్ట్రపతి ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా పనిచేసింది ఎవరంటే అప్పటి లోక్సభ సెక్రటరీ జనరల్ అయినటువంటి అనూప్ మిశ్రా. ఓకేనా. అలాగే 54వ ప్రకటన దేని గురించి ఉంది? 54. ఇంతకీ ఎవరు ఓట్లు వేస్తారు? రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు ఎవరు వేస్తారు అన్న అంశమే 54. ఎవరు వేస్తారు? ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యులు, అలాగే విధానసభ సభ్యులు, అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఎన్నికైనటువంటి, గుర్తుపెట్టుకోండి, నామినేట్ చేయబడినటువంటి వాళ్ళు కాదు. ఇది చాలా కీలకం. ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఓకేనా. అయితే మనకి అన్ని రాష్ట్రాలతో పాటు మనకి కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పాండిచ్చేరి కూడా అవకాశం ఉంది. అయితే ఇది 1992లో 70వ రాజ్యాంగ సవరణ ద్వారా, అంటే ఇది 1995 జనవరిలో అమల్లోకి వచ్చింది. జూన్ 1 నుంచి 1995లో అమల్లోకి వచ్చింది. ఢిల్లీకును పాండిచ్చేరికి కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశము, ప్రాతినిధ్యం కల్పించే అవకాశము ఇవ్వడం జరిగింది. అంతకుముందు లేదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత 55(3) అనేది దేనికి సంబంధించింది అంటే ఎన్నికల యొక్క ఎలా ఎన్నికలు చేయాలన్న పద్ధతి, ప్రక్రియ. అంటే ఎన్నికల ప్రక్రియ గురించి తెలిపేదే 55(3). ఇది ఎలాగా? నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి అంటే దీని ఎలాగంటే ఒక ఓటు బదిలీ పద్ధతి లేదా రహస్య ఓటు ద్వారా ఇది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా? నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి లేదా ఓటు బదిలీ పద్ధతి, రహస్య ఓటు పద్ధతి అన్న పద్ధతి ద్వారా ఈ ఎన్నికలు జరుగుతాయి. ఇది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి, సి అనే వ్యక్తి పోటీ చేశారనుకోండి. అలా పోటీ చేసినప్పుడు నేను ఒక ఎంపీనో లేదా ఒక ఎమ్మెల్యేనో అయినప్పుడైతే నేను ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు నేను ఫస్ట్ ఆప్షన్ ఎవరికి ఇవ్వాలి, రెండో ఆప్షన్ ఎవరికి ఇవ్వాలి, మూడో ఆప్షన్ ఎవరికి ఇవ్వాలి అనేది ఇంపార్టెంట్ ఆఫ్ ద చాయిస్. ఫస్ట్ చాయిస్ నేను బికి ఇచ్చాను అంటే 1 సూచిస్తాను. రెండో ఆప్షన్ ఏకి ఇచ్చాను అంటే మీద సూచిస్తాను. థర్డ్ ఇచ్చాను అంటే నాకు నచ్చిన ఫస్ట్, నాకు బి అంటే ఇష్టం, బాగా ఇష్టం కాబట్టి బికి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాను. రెండో వ్యక్తి ఏ కాబట్టి అతను 2 ఇచ్చాను. నా మూడో వ్యక్తి 3వ నెంబర్కి ఇచ్చాను. ఇలా ఓట్లు వేస్తాం. అయితే మనము ఎన్నికల కౌంటింగ్ మనం వచ్చేటప్పటికి ముందు 1వ ప్రాధాన్యత ఓట్లు లెక్కేస్తారు. లెక్కేస్తే మొత్తం ఎన్ని ఓట్లు అందులో 50% కంటే ఎక్కువైనట్టయితే 50%కి ఎక్కువైనట్టయితే రాష్ట్రపతి గెలిచినట్టు. ఒకవేళ అక్కడ జరగలేదు అప్పుడు 2వ ప్రాధాన్యతకి వెళ్తారు, అది జరగలేదు. అప్పుడు 3వ ప్రాధాన్యతకి వెళ్తారు, అది జరగలేదు. అప్పుడు 4వ ప్రాధాన్యత. గుర్తుపెట్టు. ఓకేనా. అయితే ఇక్కడ మనం కీలకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎమ్మెల్యే ఓట్లు, ఎంపీల ఓట్లు. ఎమ్మెల్యే ఓటు కోసం మాట్లాడాలి. ఎమ్మెల్యే ఓటు అంటే ఏమిటి? రాష్ట్ర జనాభాపై ఎమ్మెల్యేల సంఖ్య, రాష్ట్ర జనాభాపై ఎమ్మెల్యే సంఖ్య ఇంటూ 1/100 దీని ప్రకారము మన రాష్ట్రంకి వచ్చేటప్పటికి ముందు 148 ఉండేది, ఇప్పుడు 159. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే ఓటు విలువ ఎంత? 159. అంతకుముందు ఎంత ఉండేది? 148 ఉండేది. ఎందుకంటే తెలంగాణ కూడా మనతో కలిసి ఉన్న సందర్భంగా. అయితే ఇది ఎలా లెక్కిస్తారు? 1971 జనాభా లెక్కల ప్రకారము లెక్కిస్తారు. 1971 జనాభా లెక్కల ప్రకారము ఇవి లెక్కిస్తారు. అయితే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ విషయాన్ని ప్రస్తావించిన సందర్భంలో ఆ తర్వాత దీనికి ఏం చేశారంటే 84వ రాజ్యాంగ సవరణ చేసి 2020 వరకు ఇదే లెక్కలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే 2026 వచ్చే వరకు కూడాను 1971 జనాభా లెక్కలు బేస్ చేసుకునే ఈ ఓటు విలువ అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. దీని ప్రకారము భారతదేశంలో అత్యధిక ఓటు విలువ, ఎమ్మెల్యే ఓటు విలువ కలిగిన రాష్ట్రం ఏదంటే యూపీ.
208. 208. ఆ తర్వాత తమిళనాడు, జార్ఖండ్ ఇవి 176 ఓటు విలువ. తమిళనాడు, జార్ఖండ్ 176. అలాగే మహారాష్ట్ర కూడా, ఈ 3 రాష్ట్రాలకి 176 ఓటు విలువ. మరి బీహార్ అనేది 173. బీహార్ 173 ఓటు విలువ. మరి అత్యల్ప ఓటు విలువ కలిగినటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఒకటి సిక్కిం. ఏంటండి? సిక్కిం గుర్తుపెట్టుకోండి. సిక్కిం 7, మిజోరాం 8, అలాగే అరుణాచల్ ప్రదేశ్ 8, నాగాలాండ్ 9. సిక్కిం 7 ఏంటి? సిక్కిము 7, మిజోరాం 8, మిజో 8, అరుణాచల్ ప్రదేశ్ 8, నాగాలాండ్ ఎన్ఎల్ నాగాలాండ్ 9. ఓకేనా? అయితే అలాగే ఎంపీ ఓటు విలువ. ఎంపీ ఓటు విలువ ఇది ఎలా లెక్కిస్తారు? ఎంపీ ఓటు విలువ అనేది మొత్తం రాష్ట్రాలు బై ఎమ్మెల్యే ఓటు విలువ. మొత్తం రాష్ట్రాలు బై ఎమ్మెల్యే ఓటు. మొత్తం రాష్ట్రాల శాసనసభ్యులు అంటే ఎమ్మెల్యేల సంఖ్య, మొత్తం అన్ని స్టేట్లు కలిపి ఎమ్మెల్యేల సంఖ్య బై మొత్తము రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ బై ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు. ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. అయితే 2017 ప్రకారము ఎంపీ ఓటు విలువ ఎంత? ఎంపీ ఓటు విలువ ఎంత? 708. 2017 ప్రకారము భారతదేశంలో పార్లమెంటు సభ్యుని యొక్క ఓటు విలువ ఎంత? 708. కాకపోతే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కోలా ఉండదు. భారతదేశం మొత్తం మీద ఎంతమంది అయితే ఉన్నారు? 776 మంది. అందరికీ ఒకటే ఓటు విలువ ఉంటుంది, 708. ఓకేనా? అయితే ఇక్కడ క్వాటా ఓట్లు అనేది ఉంది. క్వాటా ఓట్లు అంటే ఎంత పర్సెంటేజ్ రావాలి గెలవాలంటే 50% దాటి రావాలి. 50% రావాలంటే ఏం చేయాలి? మొత్తం పోయిన ఓట్లు ఎన్నికి కావాల్సినటువంటి ఎంతమంది పోటీ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి. మొత్తము పోలైన ఓట్ల సంఖ్య, అలాగే ఎన్నిక కావాల్సినటువంటి సభ్యుల సంఖ్య. అది చేస్తే డివైడెడ్ బై 1 చేస్తే క్వాటా ఓట్లు వస్తాయి. ఓకేనా? అయితే దీనికి సంబంధించి 2 సూత్రాలు ఉన్నాయి. ఏమిటది? ఏకరూపతా సూత్రము, ఏకరూపతా సూత్రము, అలాగే సామ్యతా సూత్రము. ఏకరూపతా సూత్రం అంటే ఏమిటంటే ఒక రాష్ట్రంలోని ఎమ్మెల్యే ఓటు విలువ అనేది ఆ రాష్ట్ర జనాభాపై ఆధారపడుతుంది. రెండోది ఏమిటి? సామ్యత సూత్రం అంటే ఏమిటంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు కూడా ఎంపీ ఓటు విలువ ఒక్కటే. అయితే ఇక్కడ భారతదేశంలో ఎమ్మెల్యేలు ఎంతమంది, ఎంపీలు ఎంతమంది? ఎమ్మెల్యే 4120. ఎంపీలు ఎంతమంది? 776. గుర్తుపెట్టుకోండి. ఎంత? 776. మరి ఈ యొక్క ఓటు విలువ ఒకసారి చూద్దాం. ఎంత? 5,49,474. అలాగే 5,49,408. అంటే ఇంచుమించుగా ఒకేలా వచ్చేది చూడండి ఒకసారి. అంటే ఎమ్మెల్యే ఓటు విలువలన్నీ కలిపితే రాష్ట్రం మొత్తం మీద 5,49,474 వచ్చింది. ఎంపీల ఓటు విలువ అంతా కలిపితే 4,49,408 వచ్చింది. అది ఈక్వల్ టు ఆల్. అంటే భారతదేశం మొత్తం మీద ఒకేలాంటి ప్రాతినిధ్యం ఇచ్చారు, అయితే రాష్ట్రాలకి కేంద్రానికి. గుర్తుపెట్టుకోండి. అది ఇక్కడ మనం చెప్తాం. దీన్ని ప్రిన్సిపల్ ఆఫ్ ప్యారిటీ అంటారు. ప్రిన్సిపల్ ఆఫ్ ప్యారిటీ, ప్రిన్సిపల్ ఆఫ్ ప్యారిటీ అని పిలుస్తారు. అయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి చిన్న వివాదాలు. ఒకవేళ ఏదైనా ఒక రాష్ట్రంలో ఎంపీ ఎమ్మెల్యే ఖాళీ అయిపోతే వాళ్ళ రాష్ట్రపతి ఎన్నిక వాయిదా వేయచ్చా? లేదు. అలాగే 1974 గుజరాత్ రాష్ట్రంలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయబడింది.
మరి ఆ సమయంలో సుప్రీంకోర్టు సలహా అడిగినప్పుడు ఏం చెప్పింది సుప్రీంకోర్టు? ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేదా, ఒకవేళ ఉన్నట్టే అదే కొనసాగుతుంది అని చెప్పింది అన్నమాట. అలాగే దీని కర్త కర్మ క్రియ అంతా ఎవరు? కేంద్ర ఎన్నికల సంఘం. అంటే ఎవరు? నోటిఫికేషన్ ఇవ్వడం, అలాగే నామినేషన్ తీసుకోవడం, స్వీకరించడం అన్నీ కూడా వాళ్ళే దగ్గరుండి చేస్తారు. కాకపోతే ఇక్కడ లోక్సభ సెక్రటరీ జనరల్ కానీ లేదా రాజ్యసభ సెక్రటరీ జనరల్ కానీ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటారు. అలాగే ఇక్కడ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల మీద మనకి ఎవరైనా సలహా ఇవ్వచ్చు. ఇది 71వ అధికరణ ప్రకారం సుప్రీంకోర్టు ఇవ్వచ్చు. అయితే ఇక్కడ వివాదాలు వస్తాయి. ఆ వివాదాల సందర్భంలో అంటే రాష్ట్రపతి గారి ఉపరాష్ట్రపతి ఎన్నిక అది తప్పుడు పద్ధతిలో అయ్యిందని చెప్పి ఎవరైనా పిటిషన్ వేయాలనుకుంటే మినిమం ఎలక్టరల్ కాలేజీలో అంటే ఎలక్టరల్ కాలేజీలోన అంటే ఎన్నికల నియోజకవర్గంలోన 20 మంది సభ్యులు సంతకాలు పెట్టాలి. అది కూడా ఎప్పుడు? ఆ ఎన్నికైన 30 రోజుల్లోనే పెట్టాలి. నా 30 రోజులు దాటితే మరి అది గుర్తుపెట్టుకోండి, చాలా కీలకం. అలాగే పార్లమెంట్ చట్టం ద్వారా ఈ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి సంబంధించి ఎన్నికల సంబంధించిన నియమాలు రూపొందించుకోవాలి. అయితే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు చెల్లవని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అనుకోండి, కానీ అంతకుముందే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి. ఆ నిర్ణయాలు మాత్రం చెల్లుతాయి, కానీ వాళ్ళ ఎన్నిక మాత్రం గుర్తుపెట్టారు. అలాగే సస్పెండ్ అయిపోయిన ఎమ్మెల్యే ఎంపీలు ఎవరైనా ఉన్నారు, వాళ్ళు ఓటు చెల్లుతుందా లేదా? చెల్లుతుంది. వాళ్ళు ఖచ్చితంగా ఓటు వేయాల్సిందే సస్పెండ్ అయిపోయిన. అలాగే ప్రత్యేకించి రాజకీయ పార్టీలు విప్ జారీ చేస్తాయి, ఫలానా ఓటు వేయండి చేస్తాయి. కాకపోతే ఇవి బయట ఎన్నికలు జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఎటువంటి రాజకీయ పార్టీలకి విప్ జారీ చేసే అధికారం లేదు. అయితే ఇక్కడ ఒకసారి రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత మరోసారి ఎన్నిక అవ్వచ్చా? గుర్తుపెట్టుకోండి, అదే 57వ ప్రకటన. అవ్వచ్చు, ఎన్నిసార్లైనా పోటీ చేయొచ్చు. కాకపోతే 2 సార్లకు మించి చేయకూడదని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడే ఇది ఒక నియమం పెట్టుకున్నారు. ఒక రాజేంద్ర ప్రసాద్ గారే 2 సార్లు రాష్ట్రపతిగా పనిచేశారు. అలాగే 1961లో భూపేశ్ అనే సిపిఐ ప్రతినిధి ఏం చేశారంటే ఒకసారి కంటే రెండోసారి పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదని చెప్పి తీర్మానం పెడితే ఆ తీర్మానం యొక్క బిల్లు ఓడిపోయింది. ఓడిపోవడంతో అది అక్కడితో ఆగింది. అయితే రాష్ట్రపతి యొక్క అర్హతలు ఏమిటి, అలాగే పదవి ప్రమాణ స్వీకారం ఏమిటి, ఇవన్నీ మనము చర్చిద్దాం. అయితే ఇక్కడ మరోసారి చెప్తున్నాను చూడండి. ఇందులో కీలకమైనవి ఏమిటంటే 55వ భాగము 52 నుంచి 78, 52 ఏం సూచిస్తుంది, 53 ఏం చేస్తుంది, 54 ఏం చూపిస్తుంది, ఇవన్నీ మనకి చాలా కీలకం. ఇప్పుడు రాష్ట్రపతి పదవికి సంబంధించి ఎటువంటి అర్హతలు ఉండాలి? మరి అర్హతలు తెలియజేసే అధికారం ఏదంటే 58 అధికరణ ప్రకారము భారత రాష్ట్రపతిగా పోటీ చేయడానికి 35 సంవత్సరాల వయసుతో కూడి భారతీయుడై ఉండాలి. అలాగే చాలా కీలకమైనది ఏంటంటే మెంటల్లీ ఫిజికల్లీ మానసికంగా శారీరకంగా ఆరోగ్యవంతుడై ఉండాలి. ఎటువంటి నేరారోపణ లేనటువంటి, అలాగే దివాలా తీసే విధంగా లేకుండా, లోక్సభ సభ్యుడికి అర్హతలు ఏ విధంగా ఉంటాయో అవన్నీ కూడా ఈ రాష్ట్రపతికి పోటీ చేయడానికి ఉండాల్సిన అర్హతలు ఉంటాయి. అలాగే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ రాష్ట్రపతిగా పోటీ చేసిన తర్వాత ఒకవేళ ఎంపీగా రాష్ట్రపతిగా గెలిస్తే ఎంపీ పదవి కానీ ఎమ్మెల్యే పదవి పోతుంది. ఒకవేళ ఓడిపోతే రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ పాత కాలంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ పదవి కొనసాగుతారు. కాకపోతే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు అలా లేదు. ఒకవేళ రాజీనామా చేస్తే ఓడిపోతే అటు ఉద్యోగము పోతుంది, అటు రాజకీయ పదవి పోతుంది. ఓకేనా? అయితే ఈ రాష్ట్రపతి పదవికి సంబంధించి మనకి ముందే చెప్పుకున్నాం. 1952లో చట్టం ప్రకారం 1997లో దీన్ని సవరించారు. అంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం కింద. అయితే రాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి 50 మంది ప్రతిపాదించాలి, 50 మంది దాన్ని బలపరచాలి. అయితే ఒక ఎంపీ ఒక వ్యక్తిని మాత్రమే ప్రతిపాదించాలి, ఒక వ్యక్తిని మాత్రమే బలపరచాలి. అయితే ఈ పదవికి పోటీ చేయడానికి 15,000 రూపాయలు డిపాజిట్ చేయాలి రిజర్వ్ బ్యాంక్. మరి రాష్ట్రపతి పదవి యొక్క ప్రమాణ స్వీకారము
ఈ ప్రమాణ స్వీకారం అనేది 60వ ప్రకరణ సూచిస్తుంది. 60 ఏంటండి? 60వ ప్రకరణ అంటే ఎవరు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీని యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గుర్తుపెట్టుకుని చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ రాష్ట్రపతి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. దీని గురించి చెప్పే ప్రకరణ 56 అంటే 56వ ప్రకరణ ప్రకారము రాష్ట్రపతి యొక్క పదవీ కాలము 5 సంవత్సరాలు. ఓకే, అయితే ఇక్కడ ఒకవేళ ఇతను రాజీనామా చేసినట్టయితే ఉపరాష్ట్రపతికి తన యొక్క రాజీనామా పత్రాన్ని ఇవ్వాలి. ఇక్కడ చిన్న సమస్య వచ్చింది 69లో. జాకీర్ హుస్సేన్ ఉపరాష్ట్రపతిగా చనిపోయిన సందర్భంలో వివి గిరి రాష్ట్రపతి అయిన సందర్భంలో ఆయన రాజీనామా ఎవరికి ఇవ్వాలని సమస్య ఇంతకుముందు దీనికి సంబంధించి వివాదాస్పదమైంది. అలాగే మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించబడినటువంటి రాష్ట్రపతి ఎవరుంటారో అది ఖాళీ అవుతుంది. అలాగే పొరపాటున తన యొక్క ఎన్నిక చెల్లకపోయిన కాలక్రమంలో ఖాళీ అవుతుంది. అలాగే ఒకవేళ చనిపోయినా ఇవన్నీ ఏమి జరిగినా కానీ మొత్తము 6 నెలల లోపు ఈ పదవిని మళ్ళీ పునర్నియామకం చేయగలగాలి. ఒకటి రాజీనామా చేసినప్పుడు, రెండోది మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించినప్పుడు, 2 ఎన్నిక చెల్లదని చెప్పే సందర్భంలో, 3 చనిపోయినప్పుడు. ఒకవేళ ఏమి జరిగినా కానీ ఖాళీ ఏర్పడితే 6 నెలల లోపు ఖచ్చితంగా ఎన్నిక నిర్వహించాలి. ఈ మహాభియోగ తీర్మానం అనేది మనకి 61(1)లో పొందుపరిచారు. ఇది అమెరికా నుంచి స్వీకరించారు. దీన్నే క్వాడీ జ్యుడిషియల్ పద్ధతి అంటారు. క్వాడే జ్యుడిషియల్ పద్ధతి. ఇది ఎప్పుడు? రాజ్యాంగ అతిక్రమణ జరిగిందన్న సందర్భంలో ఉభయ సభల్లో ఏ సభలోనైనా సరే 1/4 సంతకాలు చేయాలి. ముందు 1/4 సంతకాలు చేసిన తర్వాత అంతకంటే 14 రోజుల ముందు అటు సభకి ఇటు రాష్ట్రపతికి ఇద్దరికి కూడాను నోటీసులు ఇవ్వాలి. అయ్యా ఇది మేము తీర్మానం పెడుతున్నాము. ఆ తర్వాత ఒక సభ అయిన రెండో సభలో కూడా 2/3 మెజార్టీతో ఆమోదం పొందినట్టయితే అదే రోజు తొలగించబడతారు. గుర్తుపెట్టుకోండి. దీనికి అమెరికా అధ్యక్షుని తొలగించే విధానం కూడా ఇదే. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఈ రాష్ట్రపతి పదవి యొక్క షరతులు ఏమిటి? ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఉండకూడదు. ఒకవేళ ఉన్నట్టయితే రాష్ట్రపతిగా ఎన్నికైతే ఆ పదవులు పోతాయి. అలాగే ఆదాయం వచ్చే లాభదాయక పదవుల్లో ఉండకూడదు. అలాగే పార్లమెంటే జీతభత్యాలు ఇస్తుంది. వెరీ వెరీ మస్ట్. ఇప్పుడు 59 ప్రకారము పార్లమెంటు నిర్ణయించినటువంటి సౌకర్యాలు ఏమిటంటే భారత సంఘటిత నిధి నుంచి జీతభత్యాలు చెల్లించబడతాయి. 5 లక్షల రూపాయలు జీతం ఇస్తున్నారు. భారత సంఘటిత నిధి నుంచి 5 లక్షల రూపాయలు జీతం ఇస్తున్నారు. గుర్తుపెట్టుకుంది. 5 లక్షలు. అలాగే పెన్షన్ ఉంటుంది. అలాగే వేసవి కాలంలో వేసవి విడిదిగా సిమ్లా హిమాచల్ ప్రదేశ్లో ఉన్నది. అలాగే శీతాకాల విడిది హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి బొలారం. ఇక్కడ అక్కడ కలిపి 2 ప్రత్యేక విడిది కేంద్రాలు ఉన్నాయి. అయితే ఇంకొకటి 361 ప్రకారము ఇతను ఏ న్యాయస్థానానికి జవాబుదారీ కాదు. 361 రాష్ట్రపతి ఏ న్యాయస్థానానికి కూడా జవాబుదారీ కాదు. దీనికోసం ముందు చెప్తాం. అయితే ఇక్కడ రాష్ట్రపతి భవన్ గురించి చెప్పుకోవాలి. ఏమిటి? రాష్ట్రపతి భవన్ రైజే హిల్స్ అంటే ఏమిటి? ఈ రాష్ట్రపతి భవనం అనేది మనకి ఎడ్విన్ లుటియన్స్ బేకర్ రాష్ట్రపతి భవనాన్ని ఎడ్విన్ లుటియన్స్ బేకర్ అన్న వాళ్ళు దీన్ని నిర్మించారు. ఇది 1912లో ప్రారంభించిన తర్వాత 1929లో దీన్ని పూర్తి చేయడం జరిగింది. దీన్ని 320 ఎకరాలు దీన్ని కేటాయించారు. 340 గదులు. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అందులోనే ఈ మొఘల్ గార్డెన్స్ అన్న ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి మొఘల్ గార్డెన్స్ రాష్ట్రపతి భవన్లోనే ఉన్నాయి. మొఘల్ గార్డెన్స్ 320 ఎకరాలు. అయితే ఇది 1950 జనవరి 26 నుంచి ఇది రాష్ట్రపతి భవన్గా మనము పిలుస్తున్నాం. ఓకేనా? చూడండి, ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి సదుపాయాలు కలిగించినటువంటి దేశాల్లో భారతదేశం ఉంటుంది. అయితే రాష్ట్రపతి యొక్క అధికారాలు ఏమిటి? అవి అందులో ఒకటి కార్యనిర్వహణ అధికారాలు. కార్యనిర్వహణ అధికారాలు అంటే ఏమిటి? 74(1) ప్రకారము
74(1) ప్రకారము ప్రధానమంత్రి మంత్రి మండలి సహాయంతో విధులు నిర్వర్తించడం రాష్ట్రపతి. భారత రాష్ట్రపతి మనకి మంత్రి మండలి అలాగే ప్రధానమంత్రి యొక్క వాళ్ళ సలహాలు సూచనలతో విధులు నిర్వర్తించడమే 74(1). అలాగే 77 అంటే మొత్తము కార్యనిర్వాహక అధికారాలన్నీ కూడాను పనులన్నీ కూడాను రాష్ట్రపతి పేరు మీదుగానే కొనసాగుతాయి. ఇది 77. అలాగే 75 ప్రకారము కేంద్ర మంత్రి మండలిని నియమించేది ఎవరు అంటే రాష్ట్రపతి. అలాగే 75(1) ప్రకారము ప్రధానమంత్రి నియమించేది ఎవరు అంటే రాష్ట్రపతి. అలాగే 76(1) ప్రకారము అటార్నీ జనరల్ నియమించేది కూడా రాష్ట్రపతి. అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులు కూడా నియమించేది ఎవరంటే 124 ప్రకారము రాష్ట్రపతి. అలాగే గవర్నర్ వివిధ రాష్ట్రాల గవర్నర్ నియమించేది ఎవరంటే 155 ప్రకారము రాష్ట్రపతి నియమిస్తారు. అలాగే కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఇతన్ని మనకి 165 ప్రకారము నియమించడం జరుగుతుంది రాష్ట్రపతి. అలాగే హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తుల్ని 217 ప్రకారము నియమించడం జరుగుతుంది. అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్లు ఇతర పరిపాలన అధికారులని 239 అధికారుల ప్రకారము నియమిస్తారు కదా, గుర్తుపెట్టుకోండి. అలాగే ఢిల్లీ పాండిచ్చేరి ఇవేంటివి కేంద్ర పాలిత ప్రాంతాలైనటువంటి రాష్ట్రాలు, అంటే ప్రత్యేకించి శాసన మండలి కలిగినటువంటివి. ఆ రాష్ట్రాల్లో ఎన్నికలైన తర్వాత ముఖ్యమంత్రులు ఆ మంత్రి మండలిని నియమించేది కూడా ఇతనే. ఇది 239 AB. అలాగే అంతర్రాష్ట్ర మండలి 263. అలాగే ఆర్థిక సంఘము 280. అలాగే యూపీఎస్సీ సభ్యులు చైర్మన్ సభ్యుల్ని అంటే 316 ప్రకారం నియమించేది ఇతనే. అలాగే సిఈసి ప్రధాన ఎన్నికల కమిషనర్ అలాగే ఇద్దరు సభ్యులను కూడా 324 ప్రకారము ఇతనే నియమిస్తారు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ప్రత్యేకంగా చెప్తాను. అలాగే ఎస్సీ కమిషన్ జాతీయ ఎస్సీ కమిషన్ 338. అలాగే ఎస్టీ కమిషన్ 338A, 338 ఎస్సీ 338A ఎస్టీ, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అలాగే 78 ప్రకారము పార్లమెంట్ ఏ చట్టాలు చేసినా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఖచ్చితంగా రాష్ట్రపతి తెలుసుకునే అవకాశము ఇవ్వడం జరిగింది. ఇవి అన్ని కూడాను కార్యనిర్వహణ అధికారాలు. ఇప్పుడు శాసన అధికారాలు. శాసన అధికారాలు ఏమిటి? 79 ప్రకారము రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగము. చాలాసార్లు బిట్టించున్నానండి. పార్లమెంట్లో అంతర్భాగము రాష్ట్రపతి అన్న అంశము ఏ ప్రకరణ అని 79. అలాగే 85(1) అనేది ఉభయ సభలు లోక్సభ కానీ రాజ్యసభలు కానీ సమావేశాలు ఏర్పాటు చేయడానికి ఎవరికి అధికారం ఉందంటే రాష్ట్రపతికి. 85(1) గుర్తుపెట్టుకోండి. అలాగే 85(2) అనేది ఏమిటంటే ఏ సమావేశమైనా సమాపనం చేయొచ్చు, ప్రోరోల్ చేయొచ్చు. అలాగే 108 ఉమ్మడి సమావేశాలు ఏర్పాటు చేయడము. ఏదైనా ఒక విషయం మీద ప్రతిష్టంభన వచ్చినప్పుడు అది తేలని సందర్భంలో 2 సభల్ని ఒక సంయుక్త సమావేశము ఏర్పాటు చేయవచ్చు. చాలా కీలకమైనటువంటి. ఓకేనా. అలాగే 331 ప్రకారము లోక్సభకి 2 ఆంగ్లో ఇండియన్ని నామినేట్ చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. లోక్సభకి 2 ఆంగ్లో ఇండియన్ని నామినేట్ చేయడము జరుగుతుంది. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. అలాగే రాజ్యసభకి ఎంతమంది మీకు ఏమైనా తెలిసిన? రాజ్యసభ 83లో నుంచి 12 మంది నామినేట్ చేస్తారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తుల్ని 12 మంది నామినేట్ చేస్తారు. అంటే రాజ్యసభలో 238 + 12, లోక్సభలో 543 + 2, అందుకే 545, ఇవేమో 250. అందులో 2, ఇందులో 12 మంది. మొత్తం ఈ 14 మందిని కూడా నామినేట్ చేసేది ఎవరంటే రాష్ట్రపతి.
చాలాసార్లు బిట్లు కనిపించేసాడు. పార్లమెంట్కి రాష్ట్రపతి ఎంతమంది నామినేట్ చేస్తాడు అంటే కన్ఫ్యూజ్ అయిపోవద్దు. లోక్సభ రాజ్యసభ కలిపిడమే 12+2 ఈ బిట్ ఇచ్చాడు, అందుకే చెప్తున్నాను. ఓకేనా? అలాగే 103 ప్రకారం 103 103 ప్రకారం పార్లమెంటు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అనర్హతలకు సంబంధించి 103. అలాగే 81 అనేది ఏమిటంటే 87 ఉభయ సభల్లో ఎక్కడైనా ప్రసంగించవచ్చు. అలాగే 123 లోక్సభ కానీ రాజ్యసభ కానీ సమావేశాలు లేని సందర్భాల్లో జాతికి అవసరమైనటువంటి నిర్ణయాలు లేదా ఆదేశాలనే ఆర్డినెన్స్ అంటారు. ఈ ఆర్డినెన్స్ అనేవి సమావేశాలు జరగని సందర్భాల్లో తీసుకుంటారు. ఆర్డినెన్స్ 123. అలాగే 117 ఆర్థిక బిల్లులన్నీ కూడా తన అనుమతితోనే ప్రవేశపెట్టాలి. 117 గుర్తుపెట్టుకోండి. అలాగే కాగ్ యూపీఎస్సి ఆర్థిక సంఘం యొక్క నివేదికలు పార్లమెంట్కి పంపించి అవి పరిశీలన చేయమని చెప్తారు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. 117 ప్రకారం. అలాగే 151 327 281 ప్రకారం. ఓకేనా? ఇంకొకటి లోక్సభ రాజ్యసభకు సంబంధించి ఏవైనా ఉంటే అంటే పార్లమెంట్ ఆమోదము చట్టము పార్లమెంట్ ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే అవి చట్టం కావాలంటే ఎవరు ఆమోదం అవసరము? రాష్ట్రపతి ఆమోదం. అది 111 ప్రకటన ప్రకారం. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పెట్టేది. ఓకేనా? అలాగే లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ అధ్యక్షులు చైర్మన్ లేకపోతే తాత్కాలిక అధ్యక్షుల్ని నియమించే అవకాశము సదుపాయం ఎవరికి ఇచ్చారంటే ఒక్క రాష్ట్రపతికి. ఇది 95 91. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అలాగే రాష్ట్ర గవర్నర్ బిల్లులు ఏమైనా తెచ్చారనుకోండి, ఆ బిల్లులు ఆమోదించడము లేదా తిరస్కరించడం అనేది 201 ప్రకారం జరుగుతుంది. 201. అలాగే రాజ్యాంగ సవరణ బిల్లు తన దృష్టికి వస్తే అది 368. ఏంటంటే 368. అయితే ఇక్కడ రాష్ట్రపతికి సంబంధించి మనకి అంటే రాష్ట్రపతి అనుమతితోనే ఎట్టి పరిస్థితిలో బిల్లు ప్రవేశపెట్టాల్సిన అంశాలు ఏమిటంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించినవి ప్రకరణ 3. అలాగే 109 ప్రకారం ద్రవ్య బిల్లులన్నీ ఇతర అనుమతితోనే పెట్టాలి. అలాగే 274 ప్రకారము రాష్ట్ర బడ్జెట్ దీనికి ఇతనికి సంబంధించే చెప్పే పెట్టాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలాగే 274 117 ప్రకారము ఆర్థిక సంబంధమైనవన్నీ కూడా. 112 బడ్జెట్. అలాగే 274 రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినవి. అలాగే 304 అంతర్రాష్ట్ర వ్యాపార వాణిజ్యానికి సంబంధించినవి. 349 సుప్రీంకోర్టు హైకోర్టులో హిందీ భాషకు సంబంధించినవి. మరొకసారి చెప్తాను. రాష్ట్రపతి అనుమతితోని ప్రవేశపెట్టే బిల్లులు ఏవి? ప్రకరణ 3 ప్రకారము రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ. అలాగే 109 ప్రకారం ద్రవ్య బిల్లులు, 112 ప్రకారం బడ్జెట్, అలాగే ఆర్థిక పరమైనటువంటివి 117, 274 ప్రకారం అయితే రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో అందులో ఇమిడి ఉన్న అంశాలకు సంబంధించిన పన్నులు, అలాగే 304 ప్రకారము అంతర్రాష్ట్ర వ్యాపారము వాణిజ్యానికి సంబంధించినవి, అలాగే 349 ప్రకారం సుప్రీంకోర్టు హైకోర్టులో హిందీకి సంబంధించినటువంటి ఏ భాష ఉపయోగించాలి, హిందీ కాదు ఏ భాష ఉపయోగించాలనే అంశం మీద 349. ఇవన్నీ కూడా రాష్ట్రపతి అనుమతితోనే ఇవి ప్రవేశపెట్టాలి. ఇప్పుడు ఆర్డినెన్స్ అంటే ఏమిటి? ఈ ఆర్డినెన్స్ అనేది 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి మనం స్వీకరించినా కానీ ప్రపంచంలోనే ఏ దేశ రాష్ట్రపతికి ఉన్నటువంటి కీలకమైన అధికారము మన దేశ రాష్ట్రపతికి ఇచ్చే ఆర్డినెన్స్ అధికారం. గుర్తుపెట్టుకోండి. ఇవి 123 ప్రకారము ఉభయ సభలు ఏవి సమావేశంలో లేని సందర్భాల్లో ప్రధానమంత్రి మంత్రిమండలి సలహా మేరకు ఈ ఆర్డినెన్స్ అనేది జారీ చేస్తారు. కాకపోతే ఇవి 6 వారాల్లోగా తప్పనిసరిగా ఆమోదం పొందాలి, లేకపోతే రద్దు అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ చిన్న ఇబ్బంది ఉంది. 1970 ఆర్సి అలాగే ఆర్సి కోపర్ ఇండియా సంబంధించిన కేసులో దురుద్దేశముతో ఏవైనటువంటి ఆర్డినెన్స్ ఉంటాయో అవి న్యాయస్థానంలో ప్రశ్నించవచ్చు అని చెప్పేసి
మనకి ఒక కేసు వచ్చిందన్నమాట. ఆ కేసుని తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఆర్డినెన్స్ యొక్క గరిష్ట పరిమితి 7 నెలల 15 రోజులు, అంటే 7.5 నెలలు. ఎందుకు అంటే ఒక సమావేశానికి 6 నెలల గ్యాప్. కామన్గా ఆర్డినెన్స్ యొక్క కాలము 6 వారాలు, 6 వారాలు ప్లస్ 6 నెలలు, అంటే 7 నెలల 15 రోజులు. మరి కనిష్ట పరిమితి ఎంతో తెలియదు, ఎప్పుడైనా రద్దు అయిపోవచ్చు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే మరి ఎలా లెక్కేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యసభలో 4వ తారీఖు నుంచి అయితే లోక్సభలో 6వ తారీఖు అయింది అనుకోండి. ఏది లెక్కిస్తారంటే చివరిగా ఈ యొక్క సమావేశం స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి లెక్కేస్తారు. ఎలా? 7.5 నెలలు అయిందా లేదా, లేదా 6 నెలలు పూర్తిగా అయిందా లేదా, 6 వారాలు. ఓకేనా? దీనికి సంబంధించినటువంటి విషయాలు ఇవి. దీంతో పాటుగా వీటో అధికారం కోసం మనం చర్చిస్తాం. ఇప్పుడు రాష్ట్రపతికి ఉన్నటువంటి వీటో అధికారాలు ఏమిటి? వీటో పవర్నే, ఇది లాటిన్ పదము, దీన్ని ఇంగ్లీష్లో ఫోర్బిడ్ అని పిలుస్తారు. తిరస్కారం, తిరస్కరించే అధికారం. ఇది ఏవైనా చట్టసభలు చేసినటువంటి బిల్లులు ఏవైతే ఉంటాయో అవి తప్పనిసరిగా ఆమోదం పొందాలా వద్దా అనే అంశం మీద పూర్తి అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతికి ఉంటుంది. ఇవి రకరకాలైనటువంటివి, 4 రకాల సుమారుగా. ఒకటి బిల్లు ఆమోదం పొందడం, లేదా హోల్డ్లో పెట్టడం, లేదా పునఃపరిశీలన మళ్ళీ పంపించడం, లేదా ద్రవ్య బిల్లు అయితే తప్పనిసరిగా ఆమోదించడం, అలాగే మౌనంగా ఉండిపోవడం. ఇవి కామన్గా ఉన్నటువంటివి. కాబట్టి ఇందులో మనకి 4 వీటో పవర్లు ఉన్నాయి. ఒకటి అబ్సల్యూట్, రెండోది క్వాలిఫైడ్, మూడోది సస్పెన్సివ్, 4వది పాకెట్. ఇవన్నీ వీటోలు. ఇందులో అబ్సల్యూట్ వీటో అంటే ఏమిటి? అబ్సల్యూట్ వీటో అంటే రాష్ట్రపతి తక్షణమే తిరస్కరించినవి ఏమైనా అది రద్దు అయిపోతుంది. అలాగే ప్రైవేట్ బిల్లులు, ప్రైవేట్ బిల్లు అంటే ఎవరు? మంత్రులు కానిటువంటి సాధారణ ఎంపీలు ఎవరైతే ప్రవేశపెడతారో అటువంటి బిల్లులు. అలాగే క్యాబినెట్ ఆమోదం పొంది అవి రాష్ట్రపతి ఆమోదంకి వెళ్ళిన తర్వాత ఈ మంత్రి మండలి అప్పుడున్నటువంటి కారణాలు రాజీనామా చేసినట్టయితే కొత్త మంత్రి మండలి ఏర్పాటైన తర్వాత ఆ రాష్ట్రపతి వద్ద ఉన్నటువంటి ఏదైతే బిల్లు ఉందో దాన్ని రద్దు చేయాలా వద్దని వీళ్ళు సలహా చెప్పిన ప్రకారము అది ఇమీడియట్గా తిరస్కరించే అవకాశం ఉంది. ఇలాంటిదే మనకి 1954 డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు పెప్సుకి సంబంధించినటువంటి, అంటే ఈస్ట్ పంజాబ్ స్టేట్ యూనియన్, పాటియాలా ఈస్ట్ పంజాబ్ స్టేట్ యూనియన్ సంబంధించినటువంటి. అలాగే 1991లో ఆర్ వెంకటరామన్ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా పార్లమెంటు సభ్యుల జీతాలు పెంచడానికి సంబంధించినటువంటి కూడా ఇది ఇమీడియట్గా తిరస్కరించారు. రెండోది క్వాలిఫైడ్ వీటో. క్వాలిఫైడ్ వీటో అంటే ఏమిటి? క్వాలిఫైడ్ వీటో ఒకసారి బిల్లు ఆమోదంకి వెళ్ళిన తర్వాత తిరస్కరించబడి రెండోసారి ఉభయ సభలతోనే 2/3 మెజార్టీతో పంపించిన తర్వాత ఖచ్చితంగా అవి ఆమోదించాల్సిందే. అయితే ఇది భారతదేశానికి లేదు, అమెరికాలో ఉంది. మూడోది సస్పెన్సివ్ వీటో అంటే ఏమిటి? సస్పెన్సివ్ వీటో అంటే ఒకటోసారి తిరస్కారం, రెండోసారి తిరస్కారం, కానీ అది ఆమోదం అయిపోతుంది. అది భారతదేశానికి ఉంది, ఇది సస్పెన్సివ్ వీటో. ఇది తర్వాత 4వది పాకెట్ వీటో. పాకెట్ వీటో అంటే ఏంటి? నిరవధికంగా వాయిదా వేసింది, అంటే దానికి రీజన్ ఆమోదించినట్టు తెలియదు, తిరస్కరించినట్టు తెలియదు అనమాట, అలా గట్టిపెట్టడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1888లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జ్ఞాని జైల్ సింగ్ అప్పటి రాష్ట్రపతి ఇది పోస్టల్ బిల్లుకి సంబంధించిన 18 నెలల పాటు అట్టిపెట్టడం జరిగింది. ఇది వీటో పవర్లో 4వది. అలాగే ఆర్థిక అధికారాలు. ఆర్థిక అధికారాలు ఏవి? ఆర్థిక అధికారాలు ఒకటి ద్రవ్య బిల్లు ఏవైతే ఉంటాయో అవి 117 ప్రకారము ఆయన ఆమోదం ఉంటేనే ద్రవ్య బిల్లు ప్రవేశపెడతారు. అలాగే 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘం ఏర్పాటు 280 ప్రకారము ఆయన అనుమతితోనే చేస్తారు. అలాగే ఆగంతుక నిధి తక్షణ అవసరాల కోసం ఖర్చు పెట్టే 267 ప్రకారం ఆగంతుక నిధి ఆయన అంటలోనే ఉంటుంది. అలాగే బడ్జెట్ అనేది 112వ అధికరణ ప్రకారము ఆయన అనుమతితోనే దాన్ని ప్రవేశపెడతారు. ఇవి ఆర్థిక అధికారాలు. అలాగే న్యాయాధికారాలు ఏవి అంటే ఏదైనా ఒక తీర్పు వచ్చిన తర్వాత ఆ కేసుని నిలిపివేయవచ్చు, అలాగే వాయిదా వేయచ్చు, లేదా మార్పు చేయొచ్చు, లేదా క్షమాభిక్ష పెట్టవచ్చు, ఏదైనా చేయొచ్చు.
అది పూర్తి అధికారం ఎవరికి ఉందంటే భారతదేశంలో రాష్ట్రపతికి ఉంది. ఇలాంటిదే 2006కు సంబంధించి ఇరువురు సుధాకర్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ 2006లో ఉన్నటువంటి కేసు అండి ఇది. ఏ ప్రభుత్వమైనా కానీ కుల మతాలకు సంబంధించి క్షమాభిక్ష అనేది అటువంటి అధికారం అనేది ఉపయోగించకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అది రద్దు అవుతుందని కూడా చెప్పేసి. అలాగే 2014లో శతగ్రహం వర్సెస్ ఇండియా, ఇది మరణ శిక్ష అనేది క్షమాభిక్షగా మార్చే సందర్భంలో జాప్యం జరగడం వల్ల అలా జాప్యం చేస్తే సుప్రీంకోర్టుకు ఆ రైట్ ఉందని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది శతగ్రహం కేసులో. అలాగే సలహా అధికారము. సలహా అధికారం అంటే ఎవరెవరికి సలహా ఇస్తారు? 143 అధికరణ ప్రకారము రాష్ట్రపతికి అవసరం మేరకు సుప్రీంకోర్టు సలహా ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే సైనిక అధికారం. సైనిక అధికారాలు అంటే ఏమిటి? సైనిక అధికారాలు అనేవి 53(2) ప్రకారము భారతదేశం సర్వ సైన్యాధిపతి ఎవరంటే రాష్ట్రపతి. అలాగే త్రివిధ దళాలు ఉన్నటువంటి దానికి కూడా అధిపతి అతనే. అలాగే ఏవైనా దేశాల మధ్య యుద్ధం వచ్చినప్పుడు, సంధి చేసేటప్పుడు, అలాగే రక్షణ శాఖ నియంత్రణ కూడాను ఆయన అండర్లోనే ఉంటుంది. అలాగే దౌత్యాధికారాలు అంటే ఏమిటి అంటే అంతర్జాతీయ వ్యవహారాలకి ప్రతినిధులుగా పంపించడం, తనే ప్రతినిధిగా వెళ్ళడం. అలాగే మిత్ర దేశాలకి రాయబారులు పంపించడం. అలాగే వివిధ దేశాలు అంటే భారతదేశము ఇతర దేశాల మధ్య సంబంధం నెలకొల్పడానికి తన యొక్క పాత్ర పోషించడం. అలాగే యుఎన్ఓ ప్రతినిధులు పంపించడం వంటివి. అలాగే మరో కీలకమైనవి ఏంటంటే జాతీయ మానవ హక్కుల సంఘము, అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, అలాగే కేంద్ర సమాచార సంఘము, అలాగే ట్రిబ్యునల్, అలాగే ప్రసార భారతి, అలాగే ప్రెస్ ట్రస్ట్ వంటి వాటన్నిటికీ చైర్మన్లు, మిగతా సభ్యుల్ని తనే నియమిస్తారు. అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి పబ్లిక్ కమిషన్ చైర్మన్, అలాగే మిగతా సభ్యుల్ని తొలగించే అధికారం అతనికే ఉంది. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే 361 అధికరణ ప్రకారము రాష్ట్రపతికి క్రిమినల్ కేసుని బుక్ చేయకూడదు. ఒకవేళ అరెస్ట్ చేయాలంటే ముందు 2 నెలల ముందు అది నోటీస్ ఇవ్వాలి. అలాగే ఆ 2 నెలల నోటీస్ కూడా అది కూడా సివిల్ కేసుకు మాత్రమే. గుర్తుపెట్టుకోండి. అంటే భారతదేశంలో ఏ న్యాయస్థానానికి అతను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇందులో ఈ రాష్ట్రపతి అలాగే గవర్నర్ అన్న పదవిని మనం పిలుపు ఎలా పిలుస్తామంటే ఒకప్పుడు హిస్ ఎక్సలెన్సీ, హెర్ ఎక్సలెన్సీతో స్టార్ట్ చేసి మాట్లాడేవాళ్ళు. కానీ 2012 అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి హయాంలో సవరణ జరిగింది. ఆ సవరణ ప్రకారము హానరబుల్ శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు, హానరబుల్ శ్రీమతి ప్రతిభా పాటిల్ అని చెప్పొచ్చు. అయితే అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన సందర్భం వచ్చినప్పుడు మాత్రం హిస్ ఎక్సలెన్సీ, హెర్ ఎక్సలెన్సీ అనే పదం మాత్రం ఉపయోగించాలి. అయితే ఓవరాల్గా ఈ రాష్ట్రపతి పదవి పైన ప్రముఖుల యొక్క కామెంట్స్ ఏంటి, అభిప్రాయాలు? ఫర్ ఎగ్జాంపుల్ నెహ్రూ గారు ఏం చెప్పారు? ఇది భారతదేశంలో పూర్తి స్థాయిలో అధికారం అనేది మంత్రివర్గానికే ఉంటుంది, రాష్ట్రపతికి ఏమీ ఉండదు. కాబట్టి అయినా కానీ ఆయనకు గొప్ప అవకాశము, గొప్ప గౌరవము, గొప్ప ప్రతిష్ఠ ఉన్నటువంటి స్థానము రాష్ట్రపతి అని చెప్పేసి నెహ్రూ గారు కొనియాడారు, అభిప్రాయపడ్డారు. గుర్తుపెట్టి. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారు తన రాజీనామా అంటే పదవిలో దిగిన తర్వాత ఒకే మాట అన్నారు, జాతీయ ప్రయోజనానికి, సమైక్యతకు ప్రతీక, అలాగే దేశ ప్రగతిపై స్థిరత్వము ఉన్నటువంటి పదవి ఏదంటే రాష్ట్రపతి అని చెప్పేసి సర్వేపల్లి రాధాకృష్ణ గారు అభిప్రాయపడ్డారు. గుర్తుపెట్టుకోండి. అలాగే మై ప్రెసిడెన్షియల్ ఇయర్ ఆర్ వెంకట్రామన్, మై ప్రెసిడెన్షియల్ ఇయర్ ఆర్ వెంకట్రామన్ ఇతను ఏం చెప్పారంటే ఇతను 3 లక్షణాలు ఉండాలని చెప్పారు. ఏమిటా 3 లక్షణాలు? ఒకటి నిష్పక్షపాతము, రాజ్యాంగ ఔచిత్యము, పారదర్శకత. ఈ 3 అంశాలు ఉంటేనే రాష్ట్రపతికి వన్నె తెచ్చిన వాళ్ళు అవుతారని చెప్పారు. అలాగే ఈ టైంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పారంటే మంత్రిమండలి సలహా మేరకు, అలాగే అతని విరుద్ధంగా రాష్ట్రపతి ఏమీ చేయలేరు, కానీ బ్రిటిష్ రాజమకుటంతో పోల్చవచ్చు. అలాగే దేశానికి ఏలిక మాత్రమే పాలకులు కాదు. గుర్తుపెట్టుకోండి, దేశీయులకు ఏలిక మాత్రమే పాలకులు కాదు. అలాగే
మంత్రి మండలికి మిత్రుడు, అలాగే మార్గదర్శి, తాత్వికుడు మాత్రమే. ఎవరు? రాష్ట్రపతి. ఎవరు వర్ణించారు? బిఆర్ అంబేద్కర్. గుర్తుపెట్టుకోండి. అలాగే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఏమన్నారో చూద్దాం. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రధాని మంత్రి మండలి సలహా మేరకు మాత్రమే రాష్ట్రపతి పనిచేయాలి. ఫస్ట్ 2 సార్లు ఆయనే పనిచేశారు కదా, ఆయనకి అర్థమైన పాఠం. ఓకేనా? ఇంతటితో ఈ రాష్ట్రపతి అన్న అంశము పూర్తి చేయడం జరిగింది. మిత్రులారా, చాలా కీలకమైనటువంటి టాపిక్ ఇది. మొత్తము భారత రాజ్యాంగంలోని అందరూ కూడాను బాగా చదివి నోట్స్ రాసి అలాగే ప్రాక్టీస్ చేయడం అనేది మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.